నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లిని, నీ తల్లిని, నీ అబ్బని. ఆగండి. ఈ మాటలు నేను అనట్లేదు. మాస్ మహారాజా రవితేజ అంటున్నాడు. ఇలాంటి మాటలు ఒక సినిమా హీరో ఎందుకు అంటున్నాడు అని డౌట్ రావచ్చు. కానీ ఇన్ని మాటలు అన్నది ఒక సినిమా పాటలు. కానీ ఇలాంటి పాటల వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది కూడా రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలు. మొన్ననే బేబీ లాంటి సినిమాలోని పాటకి నేషనల్ అవార్డు వచ్చిందని ఆనందపడాలో, లేక తెలుగు సినిమా నుండి ఇలాంటి పాట వచ్చిందని సిగ్గుపడాలో అర్థం కావట్లేదు. ఇంతకీ ఈ బూతు పురాణం ఏంటా అనుకుంటున్నారా? ఈ వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా మాస్ మహారాజా రవితేజ సినిమా నుంచి వెళ్ళి ఓలే ఓలే అనే ఒక పాట రిలీజ్ అయింది. నిజం చెప్పాలంటే ఈ పాట విన్నాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు దేశమంతా బేబీ సినిమాలోని పాటలకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు గురించి ఎంతగా గొప్పగా మాట్లాడుకుంటుంటే, అదే టైంలో మన తెలుగు సినిమాల్లో ఇలాంటి పాటలు రావడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్తో నిండినటువంటి లిరిక్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నీ అమ్మని, నీ అక్కని, నీ తల్లిని, నీ చెల్లిని పట్టుకొని అరే కాళ్ళు మొక్కుతా అనే ఒక చిన్న వర్డ్ని యాడ్ చేశారు. ఈ లైన్ విన్నప్పుడు మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక పాట లిరిక్స్లా ఉందా, లేకపోతే ఏమైనా బూతు మాటల్లా ఉందా? నిజానికి సినిమాల్లో పాటలకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అవి ఒక కథని ముందుకు నడిపించగలవు, ఆడియన్స్ని ఆలోచింపజేయగలవు. అలాంటి పాటలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి? ఇంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవసరమా? ఈ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ చాలా వరస్ట్గానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కామెడీ పేరుతోటి, ఫన్ పేరుతోటి ఇలాంటి బూతు మాటలు సినిమాల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఒక మనిషి తల్లిని, అక్కని ఇలా మాట్లాడడం మన కల్చర్లో, తెలుగు సమాజంలో ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా అలాంటి పాటలు యూత్పై చాలా చెడు ప్రభావం చూపుతాయనే చెప్పాలి. ఈ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ వింటే మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం అనేది కనిపించడం లేదు. తల్లి, అక్క, చెల్లి వంటి పదాలను కూడా ఇలా వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక కళ. ఆ కళ ద్వారా మనం సమాజానికి మంచి విషయాలు చెప్పాలి. ఈ పాటను డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు లిరిసిస్ట్ కూడా అందరూ కలిసే తయారు చేస్తుంటారు. బట్ వీళ్ళందరికీ ఇలాంటి లిరిక్స్ తప్పని తెలీదా? కనీసం సినిమా సెన్సార్ బోర్డు కూడా ఈ పాటను ఎలా అనుమతిస్తుందో అర్థం కావట్లేదు. సినిమాలు సమాజంలో మార్పు తీసుకురావాలి, మంచిని ప్రోత్సహించాలి. బేబీ సినిమా పాటలకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు మన తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాంటిది ఈ ఓలే ఓలే వంటి పాటలు మన సినిమా స్థాయిని దిగజారుస్తాయని వేరే చెప్పాలా? ఒక సినిమా డైరెక్టర్గా అండ్ లిరిసిస్ట్గా మరియు ఒక నటీనటులుగా అందరికీ ఒక బాధ్యత ఉంటుంది. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ పాటలోని అర్థాలు చాలా అసభ్యంకరంగా, మహిళలను కించపరిచేలా కూడా ఉంది. కొంతమంది యూత్ ఈ పాటను వినడం వల్ల వాళ్ళ ఆలోచనలు ఎలా మారతాయి? రేపు వాళ్ళు కూడా ఇలాంటి మాట్లాడితే అండ్ మాట్లాడడం మొదలు పెడితే సమాజం పరిస్థితి ఏంటి? మనం రీసెంట్గా బేబీ సినిమాలోని ఓ ప్రేమ పాటకి జాతీయ అవార్డు వచ్చింది, మనకు తెలిసిందే. అయితే ఆ పాటలో ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో, బ్రేకప్ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో చాలా అందంగా, అర్థవంతంగా చెప్పారు. అలాంటి పాటలు ఒకవైపు వస్తున్నప్పుడు మరోవైపు ఇలాంటి అర్థం లేని, అసభ్యకరమైనటువంటి పాటలు రావడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. పోనీ కొంతమంది మాస్ ఆడియన్స్ కోసమన్నా ఇలాంటి పాటలు రాస్తున్నామని చెప్పొచ్చు. కానీ నిజంగా మాస్ ఆడియన్స్ అంటే ఇలాంటి చెత్త పాటలను కోరుకుంటారా? లేదా ఆడియన్స్ అభిరుచిని మనం ఈ స్థాయికి దిగజారేస్తున్నామా? సినిమా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది ఒక సొసైటీపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి సినిమాలో మహిళలను గౌరవించేలా, ఫ్యామిలీ రిలేషన్స్ విలువల్ని పెంచేలా పాటలు ఉండాలి. ఇలాంటి పాటలు చూసి రేపు ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటి సిచ్యువేషన్? సమాజంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కడుంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అయితే సినిమాలో కామెడీ కోసం, మాస్ ఎలిమెంట్స్ కోసం ఇలాంటి పాటలు పెట్టడం వల్ల వాటి వల్ల కలిగే నష్టాన్ని గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. సినిమా మేకర్స్ అండ్ పాటల రచయితలు అండ్ హీరోలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అండ్ ఆలోచించుకోవాలి కూడా. కేవలం డబ్బు కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అది కూడా రవితేజకు ఉన్నటువంటి ఇమేజ్ మనందరికీ తెలుసు. గతంలో ఆయన తీసినటువంటి సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ హీరో రవితేజతో ఇలాంటి పాటలు పాడించడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. ఇలాంటి పాటల విషయంలో ఆడియన్స్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి కంటెంట్ను ప్రోత్సహిస్తున్నాం, పిల్లలకు, యూత్కి మనం ఏం నేర్పిస్తున్నామని ఇప్పటికైనా సినిమా మేకర్స్కి ఒక విన్నపం. దయచేసి సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు మాత్రమే చేయండి. కేవలం వ్యూస్ కోసం, డబ్బు కోసం ఇలాంటి అసభ్యకరమైనటువంటి పాటలు చేయడం ఆపండి అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ పాటపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ పాట విన్నాక మీకేమనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.